వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అన్నారు. జూలై 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని మే 21వ తేదీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఛాంపియన్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భీమవరం బొలుసుముడి SHBRM హై స్కూల్ మంగళవారం ఉదయం యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ జయసూర్య, టూ టౌన్ సిఐ కాళీచరణ్, పోలీస్ సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఛాంపియన్స్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు సయ్యద్ సుబాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. One, two, three, 4, 5, 6. 1, 2, 1, 2, 1, 2. జూన్ 21న జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ముందుగా ఎక్కువ మంది అవేర్నెస్ అవ్వాలి, ఎక్కువ మంది యోగా చేయాలి, ప్రజల్లో యోగా మీద అవేర్నెస్ పెరగాలనే ఉద్దేశంతో మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మరియు మా భీమవరం సబ్ డివిజన్ డిఎస్పీ గారు జయసూర్య గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు డిఎస్పీ గారు, మేము మరియు మా టూ టౌన్ స్టాఫ్, అదేవిధంగా డిఎస్పీ స్టాఫ్ అందరం కూడా చంద్రపాటి బాపురా స్కూల్లో ఛాంపియన్స్ స్పోర్ట్స్ అకాడమీలో ఈరోజు యోగా సెషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ యోగా సెషన్కి వచ్చి ఒక మనిషికి బాడీ ఫ్లెక్సిబిలిటీ, లంగ్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఎక్స్ప్లెయిన్ చేసి బాడీ ఫ్లెక్సిబిలిటీ గురించి ఆసనాలు వేయించి లంగ్ హెల్త్ కోసం ప్రాణాయామాలు చేయించారు. ఒకరోజు కాకుండా ప్రతిరోజు చేయాలి. అదేవిధంగా యోగాంధ్ర యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు యోగా మీద అవేర్నెస్ పెంచుకోవాలి. వాళ్ళ యొక్క జీవన శైలిని ఆరోగ్యకరంగా, ఆనందకరంగా సాగించాలనేసి కోరుకుంటూ యోగా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నాకు ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి యోగాసనాలు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి సెషన్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపులకే పోలీసు వ్యవస్థ పరిమితమైందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు కేసుల్లో భాగంగానే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాకాణిని అరెస్ట్ చేయాలనే లక్ష్యంతోనే మైనింగ్ అధికారి బాలాజీ నాయక్తో తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు పెట్టించారన్నారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగంతో తమ రాజకీయ ప్రయోజనాల కోసం
చట్టవిరుద్ధమైన అన్ని పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రులపైన, మాజీ ఎమ్మెల్యేలపైన రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అక్రమ కేసులు నమోదు చేశారు. దాన్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉండటం మనం చూస్తున్నాం. ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అతనిపైన ఒక అక్రమ మైనింగ్ కేసు పెట్టి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒక పద్ధతిలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ కేసులు బనాయించడానికి చూస్తున్నారు. రెండో విషయం, ఇంకొకటి పల్నాడులో వాళ్ళ ఆస్థాన పత్రికలైన ఈనాడు, జ్యోతిల్లో మన 3 రోజుల క్రితం ఒక డబుల్ మర్డర్ జరిగింది. ఒకే వర్గానికి చెందిన వాళ్ళు, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ గ్రామంలో ఆధిపత్య పోరుతో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటే అందులో 2 చనిపోతే ఆ కేసుతో ఏమీ సంబంధం లేని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన్ని సోదరుణ్ణి అక్రమంగా ఇరికించారు. కానీ వాళ్ళ హెడ్డింగ్ ఈనాడు వచ్చింది, మాటేసి కారుతో ఢీకొట్టి ఆధిపత్య పోరులో 2 తెలుగుదేశం నేతల దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే విధంగా రాశారు. తర్వాత కింద చివర్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పిన్నెల్లి సోదరుల హస్తం కూడా ఉంది అని ఆరోపించారు అని 2 లైన్లు రాస్తే దాన్ని బేస్ చేసుకుని జూలకంటి బ్రహ్మారెడ్డి దీన్ని ఎలాగైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామరెడ్డి పైన అక్రమ కేసులు బనాయించేదానికి ప్రయత్నం చేసి ఆ కేసులో అక్రమంగా ఇరికించడం జరిగింది. దీంట్లో తెలుగుదేశం, 2 తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే. వాళ్ళ గ్రామంలో ఆధిపత్య పోరు వల్ల ఘర్షణలు జరిగి 2 మరణిస్తే దాన్ని జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రోద్బలంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతని సోదరుని ఇరికించడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అక్రమ కేసు అని ఎవరిని అడిగినా రాష్ట్రంలో చెప్పే పరిస్థితి ఉంది. ఇంకా తర్వాత మన పచ్చపత్రికలు మామూలుగా రోజు ఏదో ఒకటి రాస్తుండడం చూస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో గతంలో కల్తీ సారా మరణాల వల్ల చనిపోయినారు కొంతమంది అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళ అసెంబ్లీలో అడిగితే దానికి జగన్ గారు స్పష్టమైన సమాధానం ఇవ్వడం, దాన్ని కంటిన్యూ చేయడానికి, అంటే ఎప్పుడు వాళ్ళు చేసే విష ప్రచారం అంతటితో ఆగదు, అది అవాస్తవం అని తేలినా దాన్ని కంటిన్యూ చేయడానికి ఈరోజు వైకాపా పాపం 25 కుటుంబాలకు శాపం అని ఒక హెడ్డింగ్ రాస్తారనమాట. అంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా అక్రమంగా కేసు పెట్టిండేది లిక్కర్ స్కామ్. దాంట్లో అనేక మందిని అరెస్టు చేస్తా పోతా ఉన్నారు సంబంధం లేకుండా. గాలంతా పోగేసి 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ముద్దాయిలను కొట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్లు తీసుకొని ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని కేవలం నోటి మాటల ద్వారా వాళ్ళు చేసిండే రికార్డులు, స్టేట్మెంట్ల రికార్డుల ద్వారా అందరినీ అక్రమంగా ఇరికిస్తున్న సందర్భంలో గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వోల్టేజీ పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన 5 MVA ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే ధర్మరాజు ఏలూరు డిఈ అంబేద్కర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారు 12 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, పలు విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. భీమడోలు మండలం గుండుగోలు గ్రామంలో 120 లక్షలతో సబ్ స్టేషన్లో PTR 2ని ఏర్పాటు చేయటం, ఇక్కడ దాన్ని ప్రారంభించడం కూడా ఈరోజు జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది లో వోల్టేజ్తో అలాగే ఈ ఎలక్ట్రిసిటీ
ఫ్లక్చుయేషన్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ గ్రామస్తులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆక్వా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి కరెంట్ని, ఒక నాణ్యతతో కూడిన కరెంట్ని ఫ్లక్చుయేషన్స్ లేకుండా కూడా మొత్తం అందరికీ సరిపోతుందని మన డిఐ గారు అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో సుమారుగా ఒక సంవత్సరం పూర్తి కావాల్సింది. ఈ సంవత్సరంలో 12 కోట్లతో విద్యుత్ శాఖ నుంచి ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం, అలాగే మనకి వేరే లైన్ ద్వారా కూడా ఇక్కడికి ఆల్టర్నేటివ్ లైన్స్ అన్నిటిని కూడా ఎక్కడైతే అవసరం ఉంటుందో విద్యుత్కి అంతరాయం కలగకుండా ఎలా ఏర్పాటు చేయాలో అన్ని రకాలుగా కూడా మనకు డిఈ గారు అన్ని రకాలుగా ఆయన సహాయ సహకారాలతో పూర్తిగా ఒక ప్లాన్డ్గా, అంటే రాబోయే 15-20 సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది లేకుండా ఈ లైన్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయటం దానికి ఎంతో సంతోషంగా ఉంది. మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అనుకూలంగా ప్రజలకి అలాగే రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపలో అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు, రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారంపై నివాసంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బులిశెట్టితో చర్చించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న మాజీ మంత్రి మేరుగా, కొనుగోలు చేసేవారు లేక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి అన్న వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాజకీయ కక్షతో వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.